చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నామంటే అది ఉగాదని అంట. ఏ కష్టాలైనా వచ్చే పోయి చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. విన్నారా ఈ పాట? ఈ లైన్స్ విన్నారా? ఏమర్థమైంది మీకు? మనం ఉగాది పచ్చడిలో చేదు ఉంటుందనే విషయం తెలిసి కూడా దాన్ని ఎంతో ఇష్టపూర్వకంగా తీసుకుంటాం. ఎందుకు? అది పుణ్యం వస్తుందని, మంచిదని వగేరా వగేరా రీజన్స్తో పండగ కాబట్టి తీసుకుంటాం, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఆల్సో ఇట్ ఈస్ బిటర్. అది చేదైనా కూడా మనం దాన్ని ఏం చేసాము? యాక్సెప్ట్ చేసాం. అదే రకంగా జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో ఇదే రకంగా మనం ఏది జరిగితే అది మన మంచికి అనుకుంటూ ప్రతిదాన్ని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకుని వెళ్తే మన జీవితం ఇంకా సాఫీగా సాగుతుందని. అండ్ వాట్ ఈస్ డన్ ఇట్ ఈస్ డన్. అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, దాని గురించి ఇంకా ఆలోచిస్తూ ఎందుకు బాధపడ్డం కదా. సో ఏదైతే జరిగిందో దాన్ని పక్కకు పెట్టేసి జీవితంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలో దాని మీద కసరత్తు చేయమని కోరుకుంటున్నాను. ఓకే, అండ్ అందరికీ కూడా మరొకసారి విశ్వావస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష.